గొర్రెలు మేకలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. 2012లతో పోల్చితే ప్రస్తుతం గొర్రెలు మేకల సంఖ్య తగ్గినట్లుగా తేలింది. గొల్ల కుర్మలను కోటీశ్వరులను చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు పంపిణీ చేసినట్టు తెలిపింది. అయితే గొర్రెలు పంపిణీ చేసినా వాటి సంఖ్య పెరగలేదు. అవి పిల్లలు పెట్టలేదని తెలుస్తోంది. ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొర్రెలు మేకలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. 2012తో పోల్చితే ప్రస్తుతం గొర్రెలు మేకల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. గొల్ల కురుమలను కోటీశ్వరులను చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు పంపిణీ చేసినట్లు తెలిపింది. అయితే గొర్రెలు పంపిణీ చేసినా వాటి సంఖ్య పెరగలేదు. అవి పిల్లలు పెట్టలేదని తెలుస్తోంది. ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొర్రెలు మేకలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. 2012తో పోల్చితే ప్రస్తుతం గొర్రెలు మేకల సంఖ్య తగ్గినట్లు తేలింది. గొల్ల కుర్మలను కోటీశ్వరులను చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు పంపిణీ చేసినట్లుగా తెలిపింది. అయితే గొర్రెలు పంపిణీ చేసినా వాటి సంఖ్య మాత్రం పెరగలేదు. అవి పిల్లలు పెట్టలేదని తెలుస్తోంది. ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గొర్రెలు మేకలపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. 2012తో పోల్చితే ప్రస్తుతం గొర్రెలు మేకల సంఖ్య తగ్గినట్లు తేలింది. గొల్ల కుర్మలను కోటీశ్వరులను చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. పెద్ద ఎత్తున గొర్రెలు మేకలు పంపిణీ చేసినట్లుగా తెలిపింది. అయితే గొర్రెలు పంపిణీ చేసినా వాటి సంఖ్య మాత్రం పెరగలేదు. అవి పిల్లలు పెట్టలేదని తెలుస్తోంది. మరి ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి సచివాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, పశుసంవర్ధక శాఖకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఈ గొర్రెల మేకలకు సంబంధించిన దాని మీద పశుసంవర్ధక శాఖ ఈ మధ్యలో ఒక సర్వే చేసింది. అయితే వాస్తవానికి ఈ సర్వేలో బిత్తరపోయే నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ గొర్రెలను ఉచిత గొర్రెల పంపిణీ అనేది పథకం తీసుకొచ్చారు. దాంతో చాలామంది కూడా గొర్రెలు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పేసి చెప్పారు. అయితే వాస్తవానికి గొర్రెలను ఇచ్చినప్పుడు, గొర్రెల పంపిణీ చేసినప్పుడు ఆ పిల్లలు పుడితే అవి పెద్ద ఎత్తున ఆ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ లెక్కలు చూస్తే ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖ చేసినటువంటి సర్వే ఉందో, ఈ సర్వేలో ఈ గొర్రెల మేకలకు సంబంధించినటువంటి లెక్కలు చూస్తే చాలా ఆశ్చర్యపోయేలాగానే ఉన్నాయి. మనకు ఒకసారి మీకు అవి చెప్తా. 2012తో పోల్చుకుంటే మనకు ఈ 2012తో పోల్చుకుంటే 2024 ఈ లేటెస్ట్గా చేసినటువంటి లెక్కలకు అసలు పొంతన లేకుండా ఉన్నది. సో ఒక్కసారి 2012లో చూస్తే మనకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెలు మేకల సంఖ్య చూస్తే మనకు 1,83,576 ఇవి అంటే మనకు దీంట్లో 2012, 2019, 2024 ఈ మూడింటిని ప్రామాణికంగా తీసుకున్నారు. 2012లో ఎన్ని ఉండే, తర్వాత 2019లో ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత 2012కు 2019కి ఈ 5 సంవత్సరాల మధ్యలో ఎన్ని పెరిగాయి, 7 సంవత్సరాల మధ్యలో ఎన్ని పెరిగాయి, తర్వాత లేటెస్ట్గా 2024కు సంబంధించిన దాంట్లో ఎన్ని పెరిగాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిని తీసుకున్నారు. దీంట్లో మనకు ఈ 2012 తర్వాత 2019 వరకు చూస్తే మనకు కొంత సంఖ్య పెరిగింది. అప్పుడు ఉన్నదానికి పోల్చుకుంటే 2019లో కొంత పెరిగినా 2024 వచ్చేవరకు చాలా తగ్గిపోయింది. మనకు 2012, 2019 మధ్యలో 48% దాని పిల్లలు, ఆ సంతతి ఉంటుంది కదా, సంతతితో కొలుచుకుంటే మనకు 48% అంటే 48% ఎక్కువగా పెరిగింది. అది 2012 వరకు ఉన్నటువంటి లెక్కలు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో కూడా ఎంతో కొంత ఈ లెక్కలు చూస్తే మనకు ఎంతో కొంత పెరగాలి. కొన్ని గొర్రెలు లేకుండా కొన్ని గొర్రెలన్నా ఈ సంతతి ఉంటుంది, కొన్ని పిల్లలు పుడతాయి కాబట్టి కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ మనకు ఈ లెక్కలు చూస్తే ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ పశుసంవర్ధక శాఖ లెక్కలు చేసిందో, సర్వే చేసిందో, ఆ సర్వే చూస్తే మనకు అసలు పొంతన లేకుండానే ఉన్నది. 2012తో చూసుకుంటే మనకు 19లో కొంత పెరిగితే 19 నుంచి ఇక లేటెస్ట్గా చూస్తే మనకు ఆ సంఖ్య ఎక్కడ కూడా పెరిగిన సిచ్యువేషన్ లేదు. అయితే తగ్గింది. ఇలా అసలు విషయం ఏంటంటే మనకు ఈ 5 ఏళ్లలో 2019 నుంచి ఈ లేటెస్ట్గా చూస్తే మనకు పెరగాల్సినటువంటి ఈ వృద్ధి రేటు తగ్గింది. అంటే 34.99% పడిపోయింది.
అంటే ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు ఎక్కడున్నాయి, తర్వాత వాటికి సంబంధించిన పిల్లలు కూడా పుట్టాయి, పెద్ద ఎత్తున సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేసుకున్నారు. చాలా సభల్లో కూడా దీని మీద చాలా గొప్పగా చెప్పారు. కానీ వాస్తవానికి గ్రౌండ్లో ఉన్నటువంటి లెక్కలు చూస్తే ఆ చెప్పిన వాటికి గత ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లెక్కలకు అసలు పొంతన లేని సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. దీని మీద చాలా డబ్బులు కూడా ప్రభుత్వం ఖర్చు చేసింది. వాస్తవానికి ఈ గొర్రెల పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారుల నుంచి 25% లబ్ధిదారుల నుంచి తీసుకొని మిగతాది ప్రభుత్వం కలిపి వాళ్ళకి ఒక్కొక్క లబ్ధిదారికి ఇస్తున్నామని చెప్పేసి గతంలో ప్రకటించారు. అయితే అందులో మొత్తం ఇప్పటి వరకు 5,500 కోట్ల రూపాయలను కేవలం ఈ గొర్రెల పథకానికి సంబంధించిన దాని మీదనే ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ గొర్రెలు లేవు, దీనికి సంబంధించినటువంటి ఖర్చు అయితే పెరిగింది, కానీ గొర్రెల సంఖ్య కూడా ఎక్కడ పెరగలేదు, ఇచ్చిన సంఖ్య కూడా మనకు ఎక్కడ కనబడతలేదు. ఇది ఏదైతే ఈ పథకము ప్రారంభించిన మొదటి నుంచి కూడా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతుంది అని చెప్పేసి చాలామంది కూడా దీన్ని వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం అప్పట్లో ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికారులే అక్కడుండే లబ్ధిదారులతోని వాళ్ళు లోపాయికారం ఒప్పందం కుదుర్చుకొని అసలు ఈ గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చూపించినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అవి బయటపడ్డాయి. సో అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. తర్వాత ఇప్పుడు ఆ గొర్రెల స్కామ్కు సంబంధించి ఆల్రెడీ విచారణ కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తునే స్కామ్ జరిగిందని చెప్పేసి మనకు తాజాగా ఈ నిర్వహించినటువంటి సర్వే లెక్కలు చూస్తే అర్థమవుతుంది.